నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సెకండ్ వీడియో లేట్ అయింది. ఏమనుకోవద్దు. మీకు లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. బీఏ తీసుకుంటే ఏమేం జాబ్స్ వస్తాయి, బీకామ్ తీసుకుంటే ఏమేం జాబ్స్ వస్తాయి, బీఎస్సీ తీసుకుంటే ఏమేం జాబ్స్ వస్తాయో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అడ్మిషన్స్ ఎప్పుడు ఓపెన్ అన్నారు? ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ అడ్మిషన్స్ ఓపెన్‌లోనే ఉన్నాయి. ఎవరైనా అప్లై చేయలేదనుకుంటే అప్లై చేసుకోవచ్చు. బీఏ తీసుకుంటే ఏమేం జాబ్స్ వస్తాయి లేదా హయ్యర్ ఎడ్యుకేషన్ ఏమేం చేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే డిగ్రీ 3 ఇయర్స్ అండి, ఇంకా 4 ఇయర్స్ చేయలేదు. ఓపెన్ డిగ్రీ అయినా మనం చాలా జాబ్స్కి ఎలిజిబుల్లే అవుతాం. ఓపెన్ డిగ్రీ అయినా కూడా ఇయర్కి 2 టైమ్స్ మనం ఎగ్జామ్ అనేది రాస్తాం, సరేనా? ఆఫ్టర్ హయ్యర్ ఎడ్యుకేషన్ చూద్దాం. బీఏ తర్వాత మనం ఎంఏ చేయొచ్చు, ఎంబీఏ చేయొచ్చు, పీజీ, ఎల్ఎల్బి, డిప్లొమా చేయొచ్చు. ఎల్ఎల్బి ఇంటర్ తర్వాత అయితే 5 ఇయర్స్, డిగ్రీ తర్వాత అయితే 3 ఇయర్స్ చేయాలి. లేదు నేను హయ్యర్ ఎడ్యుకేషన్ చేయను, ప్రైవేట్ జాబే చూసుకుంటానంటే మీరు ప్రైవేట్ జాబ్స్కి చాలా తక్కువ వాటికి మీరు ఎలిజిబుల్ అవుతారు. గవర్నమెంట్ జాబ్స్ అన్నిటికీ మీరు ఎలిజిబుల్లే. ప్రైవేట్ వాటిలో కొన్నిటికి మాత్రమే, అంటే మార్కెటింగ్కి సంబంధించి కానీ, మేనేజ్మెంట్, కంప్యూటరు, టెక్నాలజీ ఇలా అన్నమాట. చాలా తక్కువ వాటికి అవకాశం ఉంటుంది బీఏ అయితే. బీకామ్ అయితే ఎక్కువగా ప్రైవేట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు, అంటే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే ఎక్కువగా అకౌంట్స్ కానీ, ఫైనాన్షియల్ లేదా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మేనేజర్గా కానీ, అకౌంట్స్, బ్యాంకర్ కింద, మార్కెటింగ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఇలా అనమాట. గవర్నమెంట్ జాబ్స్కి కూడా మీరు ఎలిజిబుల్లే అవుతారు. ఎక్కువగా అవకాశాలు కూడా ఉన్నాయి. బీకామ్కి అయితే చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అదే అంటే గవర్నమెంట్ జాబ్స్ ఇండియన్ రైల్వేకి సంబంధించి ఆర్బీఐ, సివిల్స్ సర్వీస్కి ట్రై చేయవచ్చు. అలా బీఎస్సీకి కూడా సేమ్. మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా చేయొచ్చు, అంటే ఎంఐఎస్సి కానీ, ఎంసీఏ కానీ, ఎంబీఏ కానీ చేయొచ్చు. అమ్మా నాది చివరిగా ఒక మాట, నువ్వు బీఏనే తీసుకుంటావో, బీకామే తీసుకుంటావో, బీఎస్సీ తీసుకుంటావో, ప్రైవేటే చూసుకుంటావో, గవర్నమెంటే చూసుకుంటావో, అసలు నువ్వు 4 ఇయర్స్ తర్వాత ఎలా ఉందామనుకుంటున్నావు? ఈ సొసైటీకి, నీ కుటుంబానికి, నీ బంధువులకి నువ్వు ఎలా కనపడాలనుకుంటున్నావు? టీచరా, ఐఏఎస్ఆ, ఐపీఎస్ఆ ఏంటి అసలు? ఇప్పుడున్న సిచ్యువేషన్కి కొన్ని జాబ్స్కే కొన్ని లక్షల మంది రాస్తున్నారు. అందులో నువ్వు ఒక్కడివి బయటికి రావాలంటే ఎలా? ఏం చేయాలి? ఏంటి అసలు? అంత సపోర్ట్ నా ఫ్యామిలీ చేస్తారా? నా ఫ్యామిలీని అంత సపోర్ట్ చేస్తుందా? నాకేమన్నా మనీ పెట్టగలదా? లేదా ఇప్పుడే జాబ్ చేసి నేనే వాళ్ళని పోషించాలా? ఏంటి? ఏం ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటావో ఒకసారి గట్టిగా ఆలోచించుకో. కానీ ఒక 4 ఇయర్స్ తర్వాత నిన్ను చులకనగా చూసే వాళ్ళ ముందే గొప్పగా ఉండాలి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.